ఒక పాకిస్తానీ స్పై గ్రిడ్, ఒక రోగ్ టెలికాం సిగ్నల్, భారత్లో సైలెంట్గా జరుగుతున్న ఒక సెక్యూరిటీ వార్. ఆధారాలతోనే మన చిత్రగుప్త్ కాబట్టి ఈ కథనాలు నేను ఏదో పెద్ద సొంతంగా కల్పితంగా తీసుకొచ్చింది ఏం కాదు. హిందూ పేపర్లు వచ్చిన 3 హిందూ పేపర్లు వచ్చిన కథనాలు, ఒకటి May 21, ఇంకొకటి May 31 అండ్ ఇంకొకటి May 30. సుమారు 12 మంది స్పైస్ ఇలా పాకిస్తానీ స్పైస్ భారతదేశంలో అరెస్ట్ అయినరు. 12 alleged spies held so far in పంజాబ్, హర్యానా అండ్ ఉత్తరప్రదేశ్. 12 అరెస్టెడ్ అని చెప్తున్నారు. దాని తర్వాత ఒక రోగ్ టెలికాం సిగ్నల్, అంటే ఒక అర్థం కాని సిగ్నల్ జమ్మూ రీజన్లో జైళ్ళ దాకా ఈ ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ పాస్ అవుతుందట. సో జమ్మూ అండ్ కాశ్మీర్ రీజన్లో ఎవరు ఉంటారు జైళ్ళల్లో అనేది మనందరికీ తెలిసిందే. అండ్ దాని తర్వాత పలు చోట్ల భారతదేశంలో దాడి జరుగుతానన్నారు. అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ భారత్ పైన ఒక సైలెంట్ సెక్యూరిటీ వార్. ఇలా వార్ అనేది కేవలం బార్డర్లకు పరిమితం కాలని నేను ఎన్నో రోజుల నుంచి చెప్పిన. భారత్ ఆపరేషన్ సింధూర్ చేసిన తర్వాత ఏమని అనుకున్నది అంటే కంప్లీట్గా ఈ టెర్రర్ థ్రెట్స్ అని అంటాం కదా, తీవ్రవాద థ్రెట్స్ అని అంటాం కదా, అవి న్యూట్రలైజ్ అయిపోయినాయి అని చెప్పి మనం ఆలోచిస్తున్న తరుణంలో సంథింగ్ బిగ్గర్ హ్యాస్ హ్యాపెన్ టు దిస్ ఇండియా. ఏమైంది అని అంటే ఒక కనబడని బ్యాటిల్ ఫీల్డ్, కేవలం ఒక చొరబాటే కాదు, ఇన్ఫిల్ట్రేషనే కాదు, ఇవాళ ఒక టెలికాం వార్ఫేర్, ఎన్క్రిప్టెడ్ నెట్వర్క్స్, డ్రోన్ లాజిస్టిక్స్, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే సోషల్ మీడియా రిక్రూట్మెంట్స్, రోగ్ సిగ్నల్స్, జైల్ కమ్యూనికేషన్స్, హైబ్రిడ్ ఎస్పియానియజ్ అని చెప్పి మనం మాట్లాడతాం కదా, ఇవన్నీ మనం చూస్తున్నాం. అంటే ఇవాళ తీవ్రవాద తత్వం కూడా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక ట్రెడిషనల్ టెర్రరిజంకి భిన్నంగా ఒక ఆధునిక తీవ్రవాద తత్వం ఇలా భారత్లో చూస్తున్నాం. అండ్ దిస్ ఈజ్ వాట్ వీ కాల్ యాజ్ హైబ్రిడ్ వార్ఫేర్. టైమ్ లైన్ అగర్ మీరు తీసుకొని చూస్తే పహల్గామ్ అటాక్ తర్వాత, ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత స్పై క్రాక్ డౌన్ కూడా అయిపోయింది కంప్లీట్గా. ఉత్తరప్రదేశ్లో అక్కడ ఇక్కడ కెమెరాలను యూజ్ చేసి వీళ్ళు మానిటర్ చేసి పాకిస్తానీ ISI ఏజెంట్లకు డేటా పంపుతున్నారు. ఎస్పెషల్లీ మిలిటరీ స్థావరాలు, అది కూడా మైనర్ పిల్లలను, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను వాడి చేస్తున్నారు అని చెప్పి మనం చూసినాం. పహల్గామ్ అటాక్ అనేది నిజంగా కశ్మీర్లో జరిగిన ఘటన భారతావనిని షేక్ చేసింది. భారత్ తర్వాత ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేసింది. దాని తర్వాత ఏదైతే ఇన్ఫిల్ట్రేషన్ ఇవి అటెంప్ట్స్ ఉన్నాయో అన్నిటిని ఛేదించడం మొదలెట్టింది. మల్టిపుల్ స్పై మాడ్యూల్స్ని ఇలా భారత్ ఎక్స్పోజ్ చేసేసింది. టెలికాం సిగ్నల్ వార్ఫేర్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి ఇవాళ మరి ఢిల్లీ పోలీస్ ఒక ISI నెట్వర్క్ని బస్ట్ చేసింది. అంటే ఈ ప్యాటర్న్స్ మొత్తం మీరు కనెక్ట్ చేసుకుంటూ వస్తుంటే ఇవన్నీ ఒక సెక్యూరిటీ ఇన్సిడెంట్స్ అని ఒక డీపర్ ఆపరేషనల్ చైన్ అనేది బయటకు వస్తుంది ఫ్రెండ్స్. అండ్ మన సెక్యూరిటీ బలగాలు ఖచ్చితంగా భారత్ని డీస్టెబిలైజ్ చేద్దామనంటే వీళ్ళ నెట్వర్క్ని డీస్టెబిలైజ్ చేసినాయి. కుడోస్ టు ఆర్ సెక్యూరిటీ టీమ్స్. వాళ్ళకు ఎంత చేసినా తక్కువనే, పాదాభివందనం చేసినా తక్కువనే. సో అసలు ఏం జరిగింది అని చెప్పి మాట్లాడితే ద ఫస్ట్ షాక్ ఏమైంది అంటే 12 మంది స్పైస్ అరెస్ట్ అయినరు కంప్లీట్ హర్యానా, పంజాబ్ అండ్ ఉత్తరప్రదేశ్లలో. ఇప్పటి వరకు 6 అరెస్టులు జరిగినాయట. ఇంకొక మన 6 అరెస్టులు పంజాబ్లో జరిగినాయి, 5 అరెస్టులు హర్యానాలో జరిగినాయి, 1 ఉత్తరప్రదేశ్లో జరిగింది అని చెప్తున్నారు. వీళ్ళంతా పాకిస్తానీ బేస్డ్ హ్యాండ్లర్స్ కంప్లీట్గా. ఈ షాకింగ్ ఎందుకున్నది అని అంటే వీళ్ళు కేవలం ఒక మిలిటెంట్స్ కాదు ఫ్రెండ్స్, వీళ్ళు ఒక ఇన్ఫ్లుయెన్సర్లు, వీళ్ళు విద్యార్థులు, వీళ్ళు స్మగ్లర్లు, వీళ్ళు లోకల్ ఆపరేటివ్లు, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కొంతమంది అయితే మరీ ఘోరంగా సివిలియన్లు. ఈ పరిస్థితులలో నడిపించారు. అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ వార్ఫేర్ యాంగిల్ తయారైంది భారత్లో. అంటే ఇన్స్టాగ్రామ్ రీళ్ళ నుంచి ఇంటెలిజెన్స్ క్రిమినల్ దాకా తయారైనరు అని అంటే ఏ రకంగా వీళ్ళు ఎవాల్వ్ అవుతూ వస్తున్నారు అనేది ఒకసారి మీరు చూడండి. ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మన ఈ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే జ్యోతి మల్హోత్రా అని చెప్తారు కదా, ట్రావెల్ విత్ జో అని చెప్పి మనం అందరం చూసినాం, వెనకటికి కూడా మాట్లాడుకున్నాం. ఇవాళ ఒక సెంటర్ ఆఫ్ డిబేట్ అయిపోయింది. ఈమె పాకిస్తాన్కి కూడా ట్రావెల్ చేసింది. ఈమెకు అప్పుడు అక్కడ నిజంగా చెప్తే సెక్యూరిటీ కూడా ఇచ్చిర్రు అనుకుంటా, AK-47లో పెట్టుకొని కొంతమంది ఎవరెవరో సెక్యూరిటీ గార్డులో మళ్ళీ ఎవరో తెలియదు. ఇవాళ ఒక పాకిస్తానీ అఫీషియల్ డానిష్ చుట్టూ ఇది మొత్తం తిరుగుతూ ఉన్నానన్నది. అంటే మోడర్న్ ఇంటెలిజెన్స్ ఏం చెప్తుందని అంటే బ్యాటిల్ ఫీల్డ్ అనేది చేంజ్ అయింది ఫ్రెండ్స్. ఇవాళ జనరల్గా ఎవరెవరైతే ఇట్లాంటి అడమైన చాతలు చేసేటోళ్ళు ఉంటారో ఈ సోషల్ మీడియా కమ్యూనికేషన్ ప్యాటర్న్స్ ఎక్సెట్రా కొత్త యుద్ధ నీతిలా ఇవన్నీ మనం చూస్తున్నాం చూడు. వెనకటికి ఈ మిలిటెంట్స్ కానీ వీళ్ళు కానీ కులయాం కలవకపోతుండే, చాలా డార్క్ సినారియోలలో కలిసేటోళ్ళు. కాకపోతే ఇవాళ ఒక ఇన్ఫ్లుయెన్సర్నే మనం వెపనైజ్ చేసి ఫాలోవర్స్ని, ఎంగేజ్మెంట్ని, వాళ్ళకున్న
ట్రస్ట్ని, ఒక డిజిటల్ రీచ్ని భారత్ పైకి వెపన్ లాగా యూజ్ చేస్తున్నారు అని అంటే ఈ ఏజ్ ఆఫ్ సోషల్ మీడియాలో ఇంటెలిజెన్స్ అనేది ఆర్ ఇన్ఫ్లుయెన్సర్ అనేటోడే అసెట్ అయిపోయిందా లేదా? పాకిస్తానీ హై కమిషన్ లింక్ బయటికి వెళ్ళింది ఫ్రెండ్స్. ద డానిష్ కనెక్షన్ అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఎహసాన్ ఉర్ రెహమాన్ అలియాస్ డానిష్ ఈ ఇన్వెస్టిగేషన్లలో ప్రధాన నిందితుడిలాగా బయటకు వచ్చిండు. భారత్ ఇన్ని ఎక్స్పెల్ చేసింది. వీడికి పాకిస్తానీ ఐఎస్ఐ లింకులతో డైరెక్ట్ కనెక్షన్ ఉందని ఎస్టాబ్లిష్ చేసింది. వీడు ఒక పాకిస్తానీ డిప్లొమాటిక్ ఆఫీషియల్. ఇక్కడ ఒక డిప్లొమాటిక్ కన్సర్న్ కూడా వచ్చింది. కౌంటర్ ఇంటెలిజెన్స్ ఇష్యూ కూడా లేవనెత్తిరు మనోళ్ళు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక జియో పొలిటికల్ ఫ్లాష్ పాయింట్ అయింది ఫ్రెండ్స్. అంటే ఇలా నువ్వు కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలని అంటే ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు ట్రూప్ యొక్క మూమెంట్లోని వీళ్ళు వాచ్ చేస్తూ వచ్చిండ్రు. అంటే సెన్సిటివ్ మిలిటరీ ఇన్ఫర్మేషన్ని ఆపరేషన్ సింధూర్ టైంలో లీక్ చేయడం అనేది ఎంత దురదృష్టకరమో ఒకసారి ఆలోచించారు. ఆబ్వియస్గా ఫోరెన్సిక్ ఎగ్జామినేషనే కానివ్వండి, లేకపోతే ఈ మిలిటెంట్ల యొక్క ఫైనాన్షియల్ స్క్రూటినీయే కానివ్వండి, అండ్ కమ్యూనికేషన్ ట్రాకింగే కానివ్వండి, ఆర్ టు దట్ మ్యాటర్ క్రాస్ బార్డర్ లింక్ అనాలిసిస్ అనేది బయటికి తీయాలన్నా వద్దా? వెన్ వీ టాక్ అబౌట్ ది ఫైనాన్షియల్ స్క్రూటినీ ఆర్ ద క్రాస్ బార్డర్ లింక్ అనాలిసిస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, ఢిల్లీ పోలీస్ ఒక బాంబ్ షెల్ ఇంకొక షాక్ ఇచ్చింది మనందరికీ. ఏమైందనంటే యావత్ భారతావనిలా మేజర్ అటాక్స్ ప్లాన్ చేసిరట. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ 8 మంది ఇండివిజువల్స్ని అరెస్ట్ చేసింది. వీళ్ళు ఎక్కడెక్కడ ప్లాన్ చేస్తున్నారు అని అంటే వీళ్ళు పాకిస్తానీ ఐఎస్ఐ టెర్రర్ మాడ్యూల్కి లింక్ అయిన వాళ్ళు ఉన్నారు అనేది ఢిల్లీ పోలీస్ స్పెషల్ పోలీస్ యొక్క వాదన. వీళ్ళు ఢిల్లీ, ముంబై, పంజాబ్, చండీగఢ్ ఎక్సెట్రా ఇక్కడిక్కడ పెద్ద పెద్ద అటాక్స్ ఇంకా మేజర్ సిటీస్ ఆఫ్ ఇండియాలో ప్లాన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది వాళ్ళ గంభీరమైన ఆరోపణ. వీళ్ళ దగ్గర గ్రెనేడ్స్, గ్లాక్ పిస్టల్స్, లైవ్ కార్ట్రిడ్జెస్ ఇవన్నీ దొరికినాయి అని చెప్పి చెప్తున్నారు. ఇది అయిపోయింది అని అనే టైంలోనే ఈ లింకు పాకిస్తాన్లో అయింది అని అనగానే ఈ అన్నిటినీ కలిపింది ఎవరో తెలుసా ఫ్రెండ్స్? ద అండర్ వరల్డ్ కనెక్షన్, బడే సాబ్ కనెక్షన్. అంటే బడే సాబ్ నెట్వర్క్, దావూద్ నెట్వర్క్ అనేది మళ్ళా భారతావనిలా ఈకో అవుతుంది, రిటర్న్ అవుతున్నది. మున్నా జినాగత్, షహజాద్ భట్టి, దుబాయ్ పాకిస్తానీ నెట్వర్క్ దీనికి లింక్ ఏర్పడ్డది. ఇన్వెస్టిగేషన్ ఏమని రివీల్ చేసింది అని అంటే కంప్లీట్గా ఈ అండర్ వరల్డ్ ఛానల్స్ కంప్లీట్గా కొత్త టెర్రర్ లాజిస్టిక్స్కి పునాదులు వలికినాయి, నాంది వలికినాయి. ఈ దావూద్ ఎరా ఈకో సిస్టమ్ డిసపియర్ అయిపోయిందిరా అని చెప్పి అనుకుంటున్న తరుణంలో ఇది ఎవాల్వ్ అవుతూ వస్తున్నది. అంటే గ్యాంగ్స్టర్స్, ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్, డ్రోన్స్, డిజిటల్ హ్యాండ్లర్స్, ఫారిన్ ఇంటెలిజెన్స్ స్ట్రక్చర్స్. ఏంది గిరీష్ ఇదని చెప్పి మాట్లాడితే ఇవాళ డ్రోన్ వార్ఫేర్ ఎంటర్ అయింది సీన్లకు. అంటే వెపన్స్ ఎవరికన్నా ఇవ్వాలన్నప్పుడు వెనకటికప్పుడు మనము బ్యాగులలోనో కార్లలోనో ఎట్లనో అట్లా వేసుకొని వచ్చి ఏదో గోన్ సంచులలో వేసుకొని వచ్చి ఇచ్చేటోళ్ళు సినిమాలలో కూడా చూసినాం చాలాసార్లు. ఇప్పుడు సీదా డ్రోన్లా ప్యాక్ చేసి ఆ డ్రోన్ నీ ఇంటి ముంగట డ్రాప్ చేసి పోతున్నది. ప్రిలిమినరీ ఫైండింగ్స్లో ఇవన్నీ బయటపడ్డాయి. కంప్లీట్గా వెపన్స్ అన్నీ ఈ డ్రోన్లు యూజ్ చేసి డ్రాప్ చేస్తున్నారు అని అంటే బ్యాటిల్ వార్ అనేది చేంజ్ అవుతుందో వచ్చింది ఫ్రెండ్స్. ఎందుకనంటే ఫిజికల్ స్మగ్లింగ్ రూట్స్ అనేవి ఇప్పుడు ఏం లేవు. ఏరియల్ డెలివరీ సిస్టమ్స్ యూజ్ చేస్తున్నారు, అన్మాన్డ్ లాజిస్టిక్స్ యూజ్ చేస్తున్నారు, రిమోట్ కంట్రోల్ సప్లై చైన్స్ వచ్చినాయి. నేను ఎప్పుడో ఎన్నోసార్లు ప్రతిసారి మాట్లాడుతున్నాను, యుద్ధం తన యుద్ధ నీతి మారుస్తున్నది. ద వార్ ఈజ్ నాట్ ద వార్ యాజ్ ఇట్ ఈజ్, ద వార్ హ్యాస్ చేంజ్ ఇట్స్ కోర్స్ ఆఫ్ డైరెక్షన్. ఇది మాట్లాడుతున్న తరుణంలో ద థర్డ్ షాక్ ఏంది అని అంటే ఒక పాకిస్తానీ రోగ్ టెలికాం సిగ్నల్ గ్రిడ్ బయటపడ్డది మన దర్యాప్తు సంస్థలకు. ఈ టెలికాం నెట్వర్క్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే పాకిస్తానీ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది చూడు, అక్కడ నుంచి సోర్స్ అక్కడి నుంచి వస్తున్నట్టు తెలిసింది. ఇవి ఎక్కడ పోతున్నాయి వచ్చి ఈ సిగ్నల్స్ మొత్తము జమ్మూ రీజియన్కి పోతున్నాయి. జమ్మూ రీజన్లు ఏడికి పోతున్నాయి అని అంటే జమ్మూ రీజన్లో ఉన్న ఏదైతే జైల్ జోన్స్ ఉన్నాయి కదా ఆ జైల్ జోన్లలో పోతున్నాయి. ఈ జైల్ జోన్లలో ఈ జైళ్ళలో ఎవడెవడు ఉంటాడు అని అనేది చూడుండ్రి. అంటే ఈ క్రాస్ బార్డర్ ఏదైతే కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయి చూడు, రోగ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉన్నాయి చూడు, డెలిబరేట్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ రీజన్లకు ఎందుకు పోతున్నది అని అంటే ఇది కేవలం ఒక యాక్సిడెంటల్ స్పిల్ ఓవర్ కాదు, తప్పర్థం చేసుకోకుండా దీన్ని. ఇది క్లియర్ కట్గా టెలికాం పెనెట్రేషన్ అని చెప్పి చెప్తున్నారు. ఆబ్జెక్ట్ ఏందని అంటే జైల్లో కూర్చున్న ఆ తీవ్రవాదులకు కమ్యూనికేషన్ ఇచ్చుడు, ఆ కమ్యూనికేషన్ ఎన్క్రిప్టెడ్ మెసేజ్లలో ఇచ్చుడు, ఆ మెసేజ్ని డీకోడ్ చేసుడు. అయితే
జమ్మూనే ఎందుకు వల్నరబుల్ ఉంది అని చెప్పి మనం మాట్లాడితే, కాశ్మీర్ తీసుకొని చూస్తే అక్కడ లోయలు ఎక్కువ ఉంటాయి, కొండలు ఎక్కువ ఉంటాయి, కాబట్టి అక్కడ పహాడీ ఏరియా కాబట్టి మీకు లోయలు ఎక్కువ ఉంటాయి. లోయలు ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ కొండలు సిగ్నల్స్ని బ్రేక్ చేస్తాయి. బట్ అదే నువ్వు జమ్మూ రీజన్లో తీసుకుంటే ఇంచుమించు కొంచెం ఇది ఫ్లాట్ ఉంటుంది. కాశ్మీర్ వ్యాలీ మొత్తం నీకు మౌంటైన్స్తో నిండుతూ ఉంటుంది. సో ఇది సిగ్నల్స్కి ఎప్పుడు కూడా మంచిది కాదు. బట్ అదే జమ్మూ జోగ్రఫీ ఏం చేస్తానంటే టెలికాం పెనెట్రేషన్కి బాగా ఆస్కారం ఉంటుంది. అందుకే ఈ పాకిస్తానీ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి వస్తున్న కంప్లీట్ ఈ సిగ్నల్స్, రోగ్ సిగ్నల్స్ అన్నీ జమ్మూ ప్రాంతంలో ఎక్కువ కనిపిస్తున్నాయి అని చెప్తున్నారు. ఎస్పెషలీ కతువా, రజౌరి, పూంచ్ ఇక్కడ కనబడుతున్నాయి. ఇది కనబడి ఇంకేం చేస్తున్నారు అని అంటే ఈ జైల్ కమ్యూనికేషన్ ఏంది గిరీష్, జైళ్ళకి ఎందుకు పంపుతున్నారు అని అంటే జైళ్ళలో ఎవరెవరు ఉంటారో మన అందరికీ తెలియాలి. ఈ ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ని డీకోడ్ చేయడానికి రక్షక బలగాలకు కూడా చాలా ప్రాబ్లం అవుతుందట. చాలా ప్రాబ్లం అవుతుందట. అంటే ఒక క్రాస్ బార్డర్ డిజిటల్ వార్ఫేర్ సిస్టమ్ మొదలైందా లేదా? అయితే దీన్ని డీకోడ్ చేయడానికి ఎందుకు ప్రాబ్లం అవుతుంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే, ఈ రోగ్ కమ్యూనికేషన్ యూజ్ చేసే రోగులు చైనీస్ టెక్నాలజీ ఫ్యాక్టర్ని యూజ్ చేస్తున్నారట. అంటే సిడిఎంఏ ఎన్క్రిప్షన్, వెనకటికి మనం సిడిఎంఏ టెక్నాలజీ కూడా సెల్ ఫోన్లలో వాడినాం. బట్ ఈవెన్చువల్లీ అది బ్యాన్ చేసిరు మన వాళ్ళు. డైరెక్ట్ జిఎస్ఎమ్ ఏదో అంటాం మనం, సిమ్స్, అక్కడికి వచ్చేసినాం మనం. ఈ సిడిఎంఏ ఎన్క్రిప్షను ఇన్ఫ్యాక్ట్ వైఎస్ఎంఎస్ నెట్వర్క్స్ ఏవైతే ఉంటాయి చూడు, దీస్ ఆర్ హార్డ్ టు గెట్ డీకోడెడ్. ఈ ఎన్క్రిప్షన్ని డీకోడ్ చేయడం అనేది చాలా కష్టం. అండ్ మోర్ ఓవర్ ఇవన్నీ చైనీస్ ఆరిజినేటెడ్ ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ వాడుతున్నారు అని అనేది ఒక పెద్ద వాదన. ఈ సిడిఎంఏ దానికి తోడైందనుకో, ఈ ఆర్కిటెక్చర్ని మొత్తం అది కాంప్లికేట్ చేస్తుంది. ఇంకా దానికి తోడు ఈ వైఎస్ఎంఎస్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో చూడు, స్మార్ట్ ఫోన్లలోకి వచ్చేసరికి ఈ రేడియో సిస్టమ్స్ని ఇంకా కాంప్లికేట్ చేస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. చైనీస్ ఇన్వాల్వ్మెంట్, సిడిఎంఏ ఎన్క్రిప్షన్, వైఎస్ఎంఎస్ నెట్వర్క్స్ అంటే ఫోన్ నుంచి, మొబైల్ టవర్ నుంచి, టెలికాం నెట్వర్క్ నుంచి హైబ్రిడ్ కమ్యూనికేషన్స్ యూజ్ చేసి మన డివైస్లలో నీకు కంప్లీట్గా ఎన్క్రిప్టెడ్ రేడియో హైబ్రిడ్ సిగ్నల్ పెడుతున్నారు ఈ హ్యాండ్లర్లు అని అంటే ఏ రకాలుగా వీళ్ళు ఎవాల్వ్ అవుతూ వస్తున్నారు అని అనేది ఒకసారి మీరు ఆలోచించుర్రి. ఇప్పుడు ఈ హైబ్రిడ్ మోడల్ గురించి మనం మాట్లాడితే ఈ ఈకో సిస్టంలో మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి. అందులో కొన్ని అడ్డమైన గ్రూప్స్ ఉంటాయి, ఈ రోగ్ టెలికాం టవర్స్ ఉంటాయి, డ్రోన్ లాజిస్టిక్స్ కనబడుతున్నాయి, స్మగ్లింగ్ ఛానల్స్ కనబడుతున్నాయి, ఇన్ఫ్లుయెన్సర్ రిక్రూట్మెంట్ కనబడ్డది వెనకటికి, తర్వాత సోషల్ మీడియా ఆపరేషన్లు కనబడుతున్నాయి, ఇవాళ జైల్ కమ్యూనికేషన్ నెట్వర్క్లు కనబడుతున్నాయి, అండర్ వరల్డ్ ఫైనాన్సింగ్ కనబడుతుంది. అండ్ మోర్ ఓవర్ వెన్ వి స్పీక్ అబౌట్ ద రోగ్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ అని ఎప్పుడైతే మాట్లాడతామో, ఇట్ ఈస్ ఎ డైరెక్ట్ వయలేషన్ టు ది ITU నార్మ్స్ అని చెప్పి మాట్లాడతారు. ఇంటర్నేషనల్ టెలికాం యూనియన్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉంటుందో చూడు, దీనికి డైరెక్ట్గా వయలేషన్ జరుగుతుంది అని చెప్పి మాట్లాడతారు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా. సో భారత్ యొక్క సెక్యూరిటీ రెస్పాన్స్ ఏమనున్నది అని అంటే కంప్లీట్గా భారత్ భార్గవాస్త్ర ఎక్సెట్రా ఇట్లాంటివి తీసుకొని వచ్చి యాంటీ డ్రోన్ సిస్టమ్స్ తీసుకొని వచ్చింది. స్మార్ట్ జామర్ అప్గ్రేడ్స్ ఇప్పుడు భారత్కి ఇంకా అత్యంత అవసరం ఉన్నది. ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా కావాలా. రియల్ టైం మానిటరింగ్ కావాలా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే స్పెక్ట్రమ్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్, దీని మీద మోదీ గారు ఎన్నోసార్లు మాట్లాడినారు. అంటే సిగ్నల్ లోకలైజేషన్ టెక్నాలజీస్ రావాలా మనకు. ఏ సిగ్నల్ ఏ రకంగా వస్తుంది, ఏ రకంగా వీళ్ళు వాడుతున్నారు, ఏ ఆర్కిటెక్చర్ వాడుతున్నారు అని అనేది. ఫ్రెండ్స్, ఇవాళ నీకు ట్యాంకులు కనబడతలేవు, నీకు రైఫళ్ళు కనబడతలేవు, నీకు బంకర్లు కనబడతలేవు. బట్ నీకు కంప్లీట్ యుద్ధంలా మొబైల్ టవర్లు కనబడుతున్నాయి, వాట్సాప్ గ్రూపులు కనబడుతున్నాయి, సోల్జర్ల జాగాల నీకు ఇన్ఫ్లుయెన్సర్లు కనబడుతున్నారు, ఇన్స్టాగ్రామ్ రీళ్లు చేసుకునేటోళ్ళు ఇవాళ నీకు కంప్లీట్గా ఒక టెర్రర్ మాడ్యూల్ నడుపుతున్నారు. ఇన్స్టాగ్రామ్ డైరెక్ట్ మెసేజ్లు స్టార్ట్ అయినాయి, డ్రోన్ సిగ్నల్ కనబడుతున్నాయి, డేటా ప్యాకెట్స్ కనబడుతున్నాయి. ఇవాళ సివిలియనే సోల్జర్ అయింది ఫ్రెండ్స్. ఇది స్ట్రాటజిక్ వార్నింగా కాదా భారత్కి? సైలెంట్ వార్ ఆల్రెడీ భారత్లో బిగిన్ అయింది ఫ్రెండ్స్. సైలెంట్గా, డీసెంట్రలైజ్డ్గా, టెక్నాలజికల్గా, సైకలాజికల్గా. అండ్ దరిద్రం దండయాత్ర ఏంది తెలుసా, ఇది కాన్స్టెంట్గా ఎవాల్వ్ అవుతూ వచ్చింది. మొన్నొకడు రాసిన్ అనేది ఒకటి యూజ్ చేసి దాంతో పాయిజన్ తయారు చేసే ప్రయత్నం చేసాడు. అంటే జస్ట్ ఇమాజిన్ చేయండి, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని చెప్పి ఒక మాట మాట్లాడతారు. బట్ ఈ ఇంటెలిజెన్స్ వల్లనే కదా ఇలా 12 మందిని అరెస్ట్ చేశారు. ఇలా నీకు ఒక బార్డర్ అనేది ఫిజికల్గా కనబడుతున్నది. బట్ నీ బార్డర్ కంటే ముందు, మనుషులు దాటే కంటే ముందు సిగ్నల్ బార్డర్ దాటి ముంగటికి వస్తున్నది. ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం బిగినింగ్ ఫ్రెండ్స్. ఇవాళ యుద్ధం అనేది నీ కంటికి అప్రమత్తంగా ఉండాలా అని అన్నట్టు. ద హైబ్రిడ్ వార్ఫేర్లా కరెక్ట్గా చెప్పాలనంటే ద ఇన్విజిబుల్ ఫ్రంట్ లైన్ నువ్వు మళ్ళీ రెడీ ఉన్నావా? ఈ 21st సెంచరీలా ఇవాళ బార్డర్లు దాటి ఇవ్వడు రాడు, నెట్వర్క్లు దాటి బయటకు వస్తున్నారు.
ఇంకా కరెక్ట్గా పెట్టాలనంటే ఫ్రెండ్స్, నేషనల్ సెక్యూరిటీ అనేది అందరి రెస్పాన్సిబిలిటీ. ఇది 10 మందికి షేర్ చేస్తారని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. భారత్ మాతాకి జై.